అందరికీ నమస్తే. నా పేరు సిద్ధ వెంకట్. నేను క్వాంటమ్ మైండ్ అనే పుస్తక రచయితని, క్వాంటమ్ ఎనర్జీ కోచ్‌ని. ఇంతకుముందు మనము ఒక అద్భుతమైన లాస్ట్ ఎపిసోడ్‌లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సూపర్ పొజిషన్ అంటే ఏమిటి? అండ్ సూపర్ పొజిషన్‌లో క్వాంటమ్ నియమం అనేది సూపర్ పొజిషన్‌లో ఉన్నప్పుడు అండ్ భౌతిక ప్రపంచంలోకి మారినప్పుడు ఎలా పనిచేస్తుంది? అండ్ మన యొక్క చేతన యొక్క ప్రభావం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అబ్జర్వర్ ఎఫెక్ట్ అనే ఒక అద్భుతమైన టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. క్వాంటమ్ ఫిజిక్స్లో కావచ్చు, తత్వంలో కూడా కావచ్చు. ఒకప్పుడు సైన్స్ పదార్థాన్ని పట్టుకొని పదార్థమే వాస్తవంగా, ఓన్లీ ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటాం దాన్ని, కనిపించే పదార్థమే వాస్తవంగా అండ్ యాటమ్ అనేది అల్టిమేట్ బిల్డింగ్ బ్లాక్గా సైన్స్ ధృవీకరించింది. ఆ రోజులలో వచ్చిన న్యూటన్ సిద్ధాంతాలు దీన్ని ధృవీకరించాయి అండ్ డార్విన్ సిద్ధాంతాలు కూడా దీనికి బాగా ఆచ్యం పోసాయి. కొంతమంది తత్వవేత్తలు, పర్టికులర్గా కాంట్ లాంటి తత్వవేత్తలు ప్రశ్నించారు. ఏమిటంటే, పదార్థమే వాస్తవం అయితే అంటే నా ఆలోచనలకి ఏం విలువ లేదా? నాకు వస్తున్న బ్యూటీ అంటాం కదా, ఆలోచనలలో కలిగే ఆ స్పందనలకి కావచ్చు, పరవశం అంటాం కదా, ఆ పరవశానికి విలువ లేదా అనేసి కొన్ని ప్రశ్నలు విధించడం జరిగింది. తర్వాత శాస్త్రవేత్తలు ఆ యాటమ్ను కూడా విచ్ఛిన్నం చేసినప్పుడు ఎలక్ట్రాన్ను, ప్రోటాను, న్యూట్రాన్ని, అవి సబ్ యాటమ్స్ అంటాం. మళ్ళీ న్యూక్లియస్ని కూడా విచ్ఛిన్నం చేసినప్పుడు ఇంకా కొన్ని రకాల సబ్ యాటమ్స్, వాటిని ఒకదానికొకటి ఢీ కొట్టినప్పుడు ఇంకొన్ని రకాల సబ్ యాటమ్స్, అంటే సూక్ష్మాతి కణాలుగా వెళ్తూ ఉన్నప్పుడు. ఒకప్పుడు సైన్స్, కొన్ని వందల సంవత్సరాల క్రితం సైన్స్ చెప్పిన పదార్థం అనే భావన, నిశ్చితత్వం అనే భావన పూర్తిగా తప్పు అని తేలింది. అంటే సైన్సు, న్యూటన్ లాస్ అనేవి క్వాంటమ్ ప్రపంచంలో పనిచేయవు. భౌతిక ప్రపంచం వేరు, క్వాంటమ్ ప్రపంచం వేరు. ఫిజిక్స్ లాస్ వేరు, క్వాంటమ్ ఫిజిక్స్ లాస్ వేరు. ఈ రెండింటి మధ్య చాలా అంతరం ఉంది అండ్ వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. అందువల్ల శాస్త్రవేత్తలకి కలవరం ఏర్పడింది. ఇక్కడ ఎలక్ట్రాన్ లాంటి సూక్ష్మ కణాల విషయంలో వాస్తవం ఇంకోలా ఉంది. మరి మనం ఒక బాల్నో, కార్నో, లేకపోతే సోల విషయాలు తీసుకుంటాం కదా, మ్యాక్రో ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు వాస్తవం ఇంకోలా ఉంది. సో ఇక్కడ మనకి కాంట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంది? యాజ్ ఏ అబ్జర్వర్గా నాకేమి ఈ ప్రపంచంలో నా యొక్క ఉనికి అంటూ ఏమీ లేదా, నా యొక్క పాత్ర అంటూ ఏమి లేదా అనేసి, అంటే నేను క్రియేషన్ ప్రాసెస్లో కావచ్చు, లేకపోతే నా జీవితాన్ని నేను సృష్టించుకునే క్రమంలో కావచ్చు, ఇక్కడ నా పాత్ర ఏమిటి అన్నది చాలా గొప్ప ప్రశ్న. ఆ ప్రశ్న ఎప్పుడైతే ఈ సబ్ యాటమ్స్ లోపల, అంటే క్వాంటమ్ రియాలిటీ, క్వాంటమ్ ఫిజిక్స్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, ఆ ప్రశ్నకి సమాధానము శాస్త్రమే చెప్పడం, అంటే సైన్స్ చెప్పడం జరిగింది. సో ఒక అద్భుతమైన ప్రయోగము శాస్త్ర ప్రపంచాన్ని చాలా, అంటే సైంటిస్టులని కూడా ఇప్పటికీ కూడా అతలాకుతలం చేస్తుంది. అంటే వాళ్ళు ఒక నిర్దిష్టమైన సమాధానం చెప్పడం లేకపోతున్నారు. అంటే కాదు అని చెప్పట్లేదు, అవునని చెప్పట్లేదు. కొంతమంది శాస్త్రవేత్తలేమో చేతన గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే ఇంకేదైనా కావచ్చు, ఏదైనా మరుగున పడిన, అంటే వేరే ఏదో చలరాశి కారణమై ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆ యొక్క ప్రయోగం వచ్చేసరికి డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇది అందరూ తెలుసుకోవాలి. సో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంటు అంటే ఎప్పటి నుంచో, దాదాపు 40-50 సంవత్సరాల క్రితమే ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫలితం అనేది వింతగా రావడం జరిగింది. సో 2 స్లిట్స్ అంటాం కదా, స్లిట్ అంటే చిన్న చిన్న బెజ్జాలు పెట్టారు, సన్నటి కాంతిరేఖలు, వెనకాల ఒక స్క్రీన్ అమర్చారు. తర్వాత దీన్ని ఒక ఎలక్ట్రాన్ గన్ తీసుకున్నారు. ఎలక్ట్రాన్ గన్ తీసుకునేసి అందులో ఎలక్ట్రాన్స్ అనేవి ఆ 2 స్లిట్లు గుండా పంపిస్తున్నప్పుడు, ఇది మనం ఏమనుకుంటాము, ఒక బాల్ వేసామనుకోండి, ఆ బాల్ ఎలా అయితే తగిలేసేసి వెళ్తుందో అక్కడ వెనకాల ఉన్న ఆ స్క్రీన్ మీద కూడా సేమ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కణాలు కాబట్టి, అంటే కణాలుగా ప్రవర్తిస్తాయి కాబట్టి, సేమ్ బాల్ ఎలా అయితే ఈ చిన్న బాల్ వేసినప్పుడు వెనకాల స్క్రీన్కి తగులుతుందో అదేవిధంగా ఇది కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు జనరల్గా. అయితే వింతైన విషయం ఏంటంటే, ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది, ఈ ట్రిగ్గర్ నొక్కంగాలోనే ఎలక్ట్రాన్ అనేది ఇలా ఒక కణంగా వెళ్ళేసేసి ఆ 2 స్లిట్ దగ్గరికి వెళ్ళి, అంటే ఆ డబుల్ స్లిట్స్ అంటాం, 2 స్లిట్స్ పెట్టారు కదా, ఆ 2 స్లిట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది 2 స్లిట్ల గుండా ఏకకాలంలో వెళ్ళేసేసి వెలుగు నీడలు అంటాం. సో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేసరికి సైంటిస్టులకి ఆశ్చర్యం కలిగింది. ఏంది ఎలక్ట్రాన్ వింతగా ప్రవర్తిస్తుంది, ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అనేసి మళ్ళొక్కసారి ఇదేదో మనకి దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగిందేమో అనేసి మళ్ళీ ఏం చేశారంటే ఇంకొకసారి చేశారు. సేమ్ అలాంటి రిజల్టే వస్తుంది. ఎన్నిసార్లు చేసినా కానీ ఎలక్ట్రాను మొదటేమో ఒక బాల్, అంటే
ఒక పార్టికల్ లాగా వెళ్ళేసేసి డబల్ స్లిట్స్ ఉన్న చోట తరంగంలాగా వెళ్ళేసేసి అంటే ఆ రెండు తరంగాలు రెండు స్లిట్స్ గుండా ఏకకాలంలో వెళ్ళేసేసి మళ్ళీ ఈ స్క్రీన్ మీద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేయడం. అంటే ఒక తరంగం ఎలా అయితే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందో అలా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేస్తూ ఉంది. సో వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ, అంటే ఎన్నిసార్లు చేసినా కానీ ఇదే ఫలితం రావడము వీళ్ళకి కలవరపరిచింది. ఎందుకంటే ఎలక్ట్రాన్ వింతగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఈజ్ అ ఫండమెంటల్ పార్టికల్. అది కనుక వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసిందంటే ఆ నియమాలన్నింటినీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నియమాలు మారితే ఓకేనా సిస్టమ్ మొత్తం మారిపోతుంది, వ్యవస్థ మొత్తం కూడా మారిపోతుంది. సో శాస్త్రవేత్తలు దీన్ని కలవరపెట్టేదిగా తయారైపోయింది. కొంతమంది శాస్త్రవేత్తలు అంటే భౌతిక సైంటిస్టులు ప్లస్ ఎంతో కొంత ఫిలాసఫీ ఉన్న శాస్త్రవేత్తలు, పూర్తి స్థాయిలో భౌతిక శాస్త్రవేత్తలుగా చలామణే శాస్త్రవేత్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాక్స్ ప్లాంక్ లాంటి వాళ్ళు, నీల్స్ బోర్ లాంటి వాళ్ళు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఫిలాసఫికల్గా ఉన్నవాళ్ళు, తర్వాత నోబెల్ ప్రైజ్ కొట్టిన సైంటిస్టులు వీళ్ళంతా కూడా. వీళ్ళు అర్థం చేసుకున్న విషయాలు ఏమిటంటే ఏదో ఒక శక్తి, అదృశ్య శక్తి ఆ ఎలక్ట్రాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కణంగా ప్రవర్తించవలసిన ఎలక్ట్రాన్ తరంగంగా ప్రవర్తించు ఏకకాలంలో రెండు బెజ్జాల గుండా వెళ్తూ అక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్, స్క్రీన్ మీద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే మరి అదేమిటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉందంటే ఒక బుద్ధిమంతుడైన పిల్లవాడు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా బుద్ధివంతంగా వెళ్ళాడు. మధ్యలో డిస్టర్బ్డ్గా అంటే ఎలా పడితే అలా బిహేవ్ చేసి వెళ్ళాడు. మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం బుద్ధివంతంగా వెళ్ళాడు. పిల్లవాడు ఎలా అయితే వింతగా ప్రవర్తించి, అంటే పిల్లవాడు రావడం, ఇంటి నుంచి బయటికి రావడం బుద్ధిమంతుడిలాగానే వచ్చాడు, మరి మధ్యలో మాత్రం తింగరవాళ్ళలాగా ప్రవర్తించాడు. మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు బుద్ధిమంతుడిలాగానే వెళ్తున్నాడు. ఇట్లా ఈ వింతైన ప్రవర్తనకి కారణం ఏమిటి అనేది, ఈ దృగ్విషయం అనేది ఏమిటి, అసలు దీని వెనకాల ఉన్న కారణం ఏంటనేసి చాలామంది పర్టికులర్గా అబ్జర్వ్ చేయడం, అంటే గమనించడం జరిగింది. శాస్త్రవేత్తలు దీనివల్ల రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకళ్ళు తత్వాన్ని సమర్థించేవాళ్ళు, రెండోది ఓన్లీ ఫిజిక్స్ని సమర్థించేవాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో ఇక్కడ మనకి ఒక శాస్త్రవేత్త వచ్చేసరికి ఆయన పేరు ప్రేగోనే అనే ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాయంటే, ఆర్డర్ అవుట్ ఆఫ్ చావోస్ అనే పుస్తకంలో, నా పుస్తకం మొత్తంలో ఉన్న సారాంశం ఏంటంటే, ఇక్కడ ఏది కూడా మనం ఏదైతే పదార్థం అనుకుంటున్నామో అది ఏది జడం కాదు, అది జీవాన్ని, చైతన్యాన్ని కలిగి ఉంది అనేసి చెప్పాడు. ఆయన పుస్తకంలో ఆర్డర్ అవుట్ ఆఫ్ చావోస్ అనే పుస్తకంలో అతను రాశాడు, శాస్త్రవేత్త రాశాడు. ఎందుకంటే పదార్థం అనేది జీవాన్ని కలిగి ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, గమనిస్తున్న మనసు ఏదైతే ఉందో ఎలక్ట్రాన్లు గనక ఆ గమనిస్తున్న మనసు నుండి గనక ఎలక్ట్రాన్లు గనక సమాచారాన్ని గ్రహించడం వల్ల ఆ ఎలక్ట్రాన్కి ఏం తెలిసింది, అక్కడ రెండు స్లిట్స్ ఉన్నాయని తెలిసింది. అప్పుడు తన యొక్క గుణాన్ని మార్చుకునేసేసి తరంగంగా ప్రవర్తిస్తూ మళ్ళీ అక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ని ఈ యొక్క లెవెల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన యొక్క చేతన, అంటే అక్కడ అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తికి తెలుసు కదా. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా అండి, నాకు తెలుసు కదా అక్కడ రెండు స్లిట్స్ ఉన్నాయనేసి. ఈ నా చేతన నుంచి మేబీ ఎలక్ట్రాన్, అంటే వీళ్ళకి అర్థమైంది ఎలక్ట్రాన్ అనేది జీవాన్ని కలిగి ఉంది, చేతనే కలిగి ఉంది. సో అది నా యొక్క చేతన ఎలక్ట్రాన్ని ప్రభావితం చేసి దాని యొక్క తత్వాన్ని మార్చి ఉండవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని ధృవీకరించారు. ఓకే, సో దీన్ని కొలాప్సింగ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అంటాం. అంటే అప్పటి వరకు తరంగంగా ప్రవర్తిస్తున్న దాన్ని మరి పార్టికల్గా మార్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది ఏమిటి, చేతన. కొలాప్సింగ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అంటుంది. ఓకే, సో అంటే నేను నా యొక్క చేతన అనేది, నా యొక్క కాన్షియస్నెస్ అనేది క్వాంటమ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రాను, ఫోటాను అండ్ ప్రోటాను, న్యూట్రాన్ లాంటి సూక్ష్మ కణాలని ప్రభావితం చేయగలుగుతుంది, దాని యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతుంది అనేసి అయితే మనకు అర్థమైంది. అవునా? సో ఇప్పుడు మనము అబ్జర్వర్ ఎఫెక్ట్లోకి వద్దాం. సో మనము సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు అబ్జర్వర్ ఏం చేస్తాడు, పరిస్థితుల్ని మార్చగలుగుతాడు. అంటే ఎలక్ట్రాన్ యొక్క స్ట్రక్చర్ మారుతుందంటే ఏంది, ప్రాసెస్ మారుతుందనే. సో ఇక్కడ మనము యాజ్ ఏ అబ్జర్వర్ మనము నాట్ ఓన్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద రియాలిటీ, వీ ఆర్ మాడిఫైయింగ్ ద రియాలిటీ అండ్ క్రియేటింగ్ ద రియాలిటీ. ఓకేనా? సో గమనించబడేవాడున్నప్పుడు వాస్తవం అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ గమనించబడేవాడిగా ఉన్నప్పుడు నేను ఓన్లీ ఆ రియాలిటీలో ఇక్కడ ఈ యొక్క దీంట్లో నేను ఈ యొక్క నాటకంలో నేను పాత్ర వహించట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ఇక్కడ నేను ఈ నాటకంలో నేను క్రియేటర్ని కూడా, ఈ నాటక రచయితను కూడా నేనే. తర్వాత ఏంటంటే అండ్ ఈ నాటకంలో పాత్ర వహిస్తుంది కూడా నేనే, అండ్ ఈ నాటకం యొక్క డైరెక్టర్ని కూడా నేనే. ఇది మనకి వింతగా ఉండొచ్చు, కానీ యాజ్ ఎ అబ్జర్వర్ ఎఫెక్ట్ మనకి సింపుల్గా చెప్పాలంటే అబ్జర్వర్ ఎఫెక్ట్లో ఈ విషయం మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే ప్రతిదీ కూడా ద్వంద్వంలో ఉంటుందండి. సో ఎలక్ట్రాన్కి 1927లో
డేవిడ్సన్ అండ్ హెచ్ జర్మన్ అనే ఇద్దరు సైంటిస్టులు ఎలక్ట్రాన్కి ద్వంద్వ ప్రవృత్తి ఉంది అనేసి కనుక్కున్నారు. ఏమిటి ఆ ద్వంద్వ ప్రవృత్తి అంటే ఎలక్ట్రాన్ అది తరంగంగాను ఉంటుంది అండ్ అంటే పార్టికల్గాను ఉంటుంది. సో తరంగంగా ఉన్నప్పుడు పార్టికల్గా ఉండలేదు, పార్టికల్గా ఉన్నప్పుడు తరంగంగా ఉండలేదు. దీనికి గాను 1927లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది దీన్ని కనుక్కున్నందుకు. కానీ ఎలక్ట్రాన్కి ఉన్న ద్వంద్వ స్వభావాన్ని బయటపెట్టినప్పుడు. సో అందుకని ఎలక్ట్రాన్ని ప్రాబబిలిటీ వేవ్ అంటాం మనం. ఓకే, సో దీన్ని జెకిల్ హైడ్ అంటాం. అంటే ఈ వింత ప్రవర్తనని వీళ్ళు జెకిల్ హైడ్ అని చెప్పడం జరిగింది. అంటే జెకిల్ అంటే దాగుడు మూతలు అంటాం కదా, దాక్కోవటము అండ్ బయటపడటం. మనం చిన్నప్పుడు అనుకున్నాం దాగుడు మూతలు అంటే దాక్కుంటుంది, తర్వాత ఏమైంది బయటకు వస్తుంది. జెకిల్ హైడ్ అంటే దాగుడు మూతలు అనేది అయితే మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో వీళ్ళు దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా, ఈ ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే విషయం ఏమిటంటే లూయిస్ డాబ్రాయ్ అనేసి ఒక సైంటిస్ట్, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. లూయిస్ డాబ్రాయ్ అనేసి ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే అసలు ఈ సృష్టి అంతా కూడా మనం చెప్తుంటే పదార్థాలు, వస్తువులు ఈ ద్వంద్వ లక్షణాలు ఉంటాయి. అంటే ఈ జెకిల్ హైడ్ అంటాం. అంటే తరంగంగానూ ఉంటాయి, పదార్థంగానూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సృష్టిలో మనం ఉన్నాం కదా, నేను తరంగంగానూ పదార్థంగానూ ఉన్నాను. అయితే ఇప్పుడు పదార్థంగా ఉన్నాను అంటే ఏ కాలంలో దేనైనా ఒకదాన్నే మనం దర్శించగలుగుతాం, చూడగలుగుతాం. ఐదర్ తరంగంగానూ లేకపోతే పదార్థంగానూ ఉంటుంది. రెండు ఒకేసారి మేనిఫెస్టేషన్ అవ్వలేవు. ఓకేనా. సో ఎలక్ట్రాన్ యొక్క స్వభావం అనేది ఐదర్ పదార్థంగానూ ఉంటుంది లేదా తరంగంగానూ ఉంటుంది, పార్టికల్గానూ ఉంటుంది లేదా పదార్థంగానూ ఉంటుంది. అయితే లూయిస్ డాబ్రాయ్ అనే అతను ఏం చెప్పాయంటే అసలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఈ జెకిల్ హైడ్ అనే లక్షణాన్ని, ద్వంద్వ స్థితిని ప్రదర్శిస్తూ ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భావాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు గమనించినప్పుడు అది తరంగంగానే ఉంటుంది, మీరు గమనించినప్పుడు అది పార్టికల్గా ఉంటుంది. సో దీనికి మనం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు నిద్ర వెళ్ళారు, గాఢ నిద్ర స్థితిలో ఉన్నావు, మీకేమన్నా ఉనికి ఉందా? లేదు. నిద్రలో ఉన్నప్పుడు పేరు అసలు మనకు పేరు లేదు, ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. మరి ఎక్కడున్నాం మనం అంటే అంతటా ఉన్నాం. అంతే కదా, ఎలక్ట్రానిక్ కనుక అంతటా ఉన్నట్లు అంతటా ఉన్నాము. ఈ ప్రపంచం అంతా ఏమైపోయింది? భౌతిక ప్రపంచం అంతా కూడా మాయమైపోయింది. ఓకే, నిద్రలో ఉన్నప్పుడు ఏమైపోయింది? ఎస్, యూ బికమ్ ఏ వేవ్. నువ్వు ఒక వేవ్గా ఉన్నావు. చూడండి మనం ఎలా ఉంటాము, చూడండి మనం ఎలా ఉంటాం. నేను వేవ్గా ఉన్నాను, మీరు అంతా కూడా నిద్రలో ఉన్నప్పుడు వేవ్గా ఉన్నాం. మరి ఇప్పుడు నేను వచ్చేసరికి ఏమైపోయింది? ఎస్, నేను ఎప్పుడైతే నాకు కాన్షియస్నెస్, చేతన వచ్చింది, నా అబ్జర్వర్ వచ్చాడు, గమనించబడేవాడు లోపల ఎప్పుడైతే, గమనించేవాడు ఎప్పుడైతే మేలుకుతో ఉన్నాడు, అప్పుడు ఏమైంది? ప్రపంచం ప్రత్యక్షమైంది. సో కాబట్టి మనము తరంగంగానూ ఉన్నాము, నిద్రపోయినప్పుడు తరంగంగానూ ఉన్నాము, లేగంగానే పార్టికల్గా మారిపోయాయి. సో సేమ్ యాజ్గా ఆ లూయిస్ డాబ్రాయ్ చెప్పినట్లు ప్రతి వస్తువు కూడా మీరు గమనించలేదనుకోండి, అది తరంగంగానూ ఉంటుంది. ఇప్పుడు నేను గమనించట్లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎస్, నాకు మిగతా ప్రపంచం అంతా కూడా, నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు గమనించే కాకుండా మిగతా ప్రపంచం అంతా కూడా ఏమైంది? ఏ రూపంలోకి వెళ్ళిపోయింది? తరంగ రూపంలో ఉంది. అంటే ఇట్స్ లైక్ ఏ వేవ్ అయిపోయింది. నేను ఏదైతే గమనించగలుగుతున్నానో, నేనైతే చూడగలుగుతున్నానో, నా యొక్క మైండ్ దేన్నైతే ఆలోచించగలుగుతుందో అది మాత్రమే నా వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది, ఆ యొక్క చేతనలోకి వచ్చింది. అబ్జర్వర్ మాడిఫైయింగ్ ద రియాలిటీ, అబ్జర్వర్ క్రియేటింగ్ ద రియాలిటీ, అండ్ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ యొక్క సమస్త దాన్ని సృష్టిస్తూ ఉన్నాడు, మాడిఫై చేస్తూ ఉన్నాడు, అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. మీరు ఏ పాత్ర తీసుకుంటే ఆ పాత్రలో మీరు పరకాయ ప్రవేశం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి లోపల ఉన్న చేతన ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుందని చెప్పాం. కాబట్టి సో దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది, మీరు ఎలా చూస్తారో అలానే ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ అబ్జర్వర్ యు ఆర్ మాడిఫైయింగ్ ద రియాలిటీ, యు ఆర్ ద క్రియేటింగ్ ద రియాలిటీ. అందుకనే మనం ఏం చెప్తామంటే రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఏమిటి? గమనించబడే వ్యవస్థ, అబ్జర్వింగ్ సిస్టమ్, రెండోది అబ్జర్వ్డ్ సిస్టమ్ అంటాం, అవునా? సో అబ్జర్వింగ్ సిస్టమ్ అండ్ అబ్జర్వ్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వేవ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రాబిలిటీ వేవ్స్ ఫంక్షన్ అంటాం కదా, నేనేమన్నారు? తరంగ ప్రమేయం అంటాం దీన్ని. ఓకేనా. సో ఇక్కడ మనకి గమనించబడే వ్యవస్థ ఉంది, రెండోది ఏంది? గమనించబడే వ్యక్తి ఉంది. ఈ రెండు ఎప్పుడైతే అంటే ఇవి రెండు కూడా మనగడలోకి వస్తాయో, ఎప్పుడైతే ఇవి రెండు తాదాత్మ్యం చెందుతాయో ఇక్కడ ప్రపంచం అనేది ఉనికిలోకి వస్తుంది. అనుభవాలు అనేవి వాస్తవంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ అంతరంగా ఈ ప్రపంచంలో అనంతంగా విస్తరిస్తున్న ప్రపంచంలో అనంతమైన సంభావనీయతలు, అనంతమైన పాసిబిలిటీస్ అనేవి ఫామ్ అవుతూ అవి అనుభవాలుగా, వాస్తవాలుగా మన జీవితంలోకి అవి నిరంతరం కూడా మన జీవితంలోకి వస్తూ ఉన్నాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు వేవ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అది తరంగంగా ఉంటుంది. సో ఎప్పుడైతే అబ్జర్వర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అది పార్టికల్గా మారిపోతుంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది నేను గమనికలు అంటే అబ్జర్వర్ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ యొక్క స్థితిని, ఎలక్ట్రాన్ యొక్క గతిని మార్చగలిగే శక్తి నాకు ఉంటుంది.
సో ఇక్కడ మనము అబ్జర్వర్ దిస్ రియాలిటీ అంటాం. అయితే ఇక్కడ చూడండి, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అద్భుతమైన అంటే నేను విన్న ఒక స్టోరీ, నిజంగా జరిగిన స్టోరీ అనేసి నేను విన్నాను. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి జర్మనీలో ఒక బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. ఆ బొగ్గు గనిలో ప్రమాదం జరిగినప్పుడు ఒక 50 మంది అందులో చిక్కునిపోయారు. అక్కడ ఒక బృంద నాయకుడు అంటాం కదా, అతని నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర మాత్రమే గడియారం ఉంది, మిగతా వాళ్ళ దగ్గర గడియారం ఏమీ లేదు. అప్పుడు ఆ బృంద నాయకుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా కాపాడాలనే సంకల్పం పెట్టుకొని అక్కడ ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూశాడు. సో ఈ వనరులన్నీ కూడా 2 రోజులకి 3 రోజులకి సరిపోయేటట్లు ఉన్నాయి జనరల్గా. అయితే అక్కడ మెయిన్గా ప్రాణవాయువు అంటాం కదా, ప్రాణవాయువు ఓన్లీ 2.5 డేసే వస్తుంది. కానీ అతనికి తెలుసు ఇదంతా కూడా అంటే సింపుల్గా చెప్పాలి, ఎవరైతే ఈ బొగ్గు గనిలోంచి వీళ్ళంతా కాపాడాలంటే 5 రోజులు పడుతుందని అతనికి తెలుసు. కానీ ఇతని లక్ష్యం ఏంది, వాళ్ళని కాపాడాలి. ఆ 50 మందిని కాపాడాలనే లక్ష్యంతో ఉన్నాడు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ప్రతి 2 గంటలని 1 గంటగా చెప్పడం స్టార్ట్ చేశాడు. ప్రతి 2 గంటలని 1 గంటగా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది, 5 రోజులు కాస్త 2.5 రోజులు అనేసి జరిగింది. దాన్ని అంటే వీళ్ళు ఏం చేశారు, దాన్నే నమ్మారు. అంటే ఇప్పుడు ఇది 5 రోజులు కాదు 2.5 రోజులే అనేసి నమ్మడం జరిగింది. అయితే ప్రాణవాయువు 2.5 రోజులు వచ్చినప్పటికి కూడా వీళ్ళు వాస్తవానికి ఏంది 5 రోజులు ఉన్నారు. కానీ వీళ్ళు ఏదో ఒక అదృశ్య శక్తి వీళ్ళ కాపాడినప్పుడు అందరూ బ్రతికున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఆ అదృశ్య శక్తి ఏమిటి? ఏంది ఆ అదృశ్య శక్తి అంటే చేతన. ఏంటంటే లోపల ఉన్న చేతన. అంటే వాళ్ళ యొక్క మిగతావన్నీ పక్కన పెట్టేయండి, వాస్తవ ప్రపంచాన్ని పక్కన పెట్టేసింది. ఏదైతే వాళ్ళ నుంచి ఆ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం నుంచి వాస్తవం అనేది పరిణమించడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు అబ్జర్వర్గా ఉన్నారు కదా, యాజ్ ఏ అబ్జర్వర్ వీళ్ళు ఏం చేశారు, 5 డేస్ని 2.5 డేస్గానే బిలీవ్ చేశారు వీళ్ళు. మరి 5 రోజులు అనేసి వీళ్ళు బిలీవ్ చేసినట్లు ప్రపంచం వేరేలా ఉండేదేమో. కాబట్టి ఇక్కడ చూడండి, అక్కడ పాత్ర అనేది వీళ్ళ యొక్క నమ్మకం ఏదైతే ఉందో అదొక రహస్య శక్తిగా పనిచేస్తూ, ఓకేనా, వాళ్ళ ఆ రియాలిటీని వాళ్ళు ఏం చేశారు, సృష్టించుకోగలిగారు. చూడండి ఇక్కడ చూడండి, యాజ్ అబ్జర్వర్ దే ఆర్ నాట్ ఓన్లీ పార్టిసిపేటింగ్ ద రియాలిటీ. ఆ రియాలిటీలో వాళ్ళు ఓన్లీ పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు దాన్ని క్రియేట్ చేసుకోగలిగారు. దే క్రియేట్ ద రియాలిటీ బై బిలీవ్స్, అంతే కదా. వాళ్ళ యొక్క నమ్మక వ్యవస్థ, ప్యూర్ నమ్మక వ్యవస్థ ద్వారా, శుద్ధమైన నమ్మక వ్యవస్థ ద్వారా వాళ్ళు ఆ రియాలిటీని మార్చుకోగలిగారు, ఆ రియాలిటీని సృష్టించుకోగలిగారు. మరి భౌతిక వాస్తవం ఏమిటి, వేరేలా ఉంది. మరి అంతర్లీనమైన వాస్తవం ఏమిటి, ఇంకోలా ఉంది. ఇక్కడ నేనేంటంటే అబ్జర్వ్ ఎంటర్ అయ్యేంతవరకు కూడా దృశ్య ప్రపంచం అనేది మనగొడలో ఉండదు. ఎప్పుడైతే అబ్జర్వర్ ఎంటర్ ఎప్పుడైతే అవడో అప్పుడు ప్రపంచం కూడా ఉనికిలోకి వస్తుంది. సో మీరు ఎప్పుడైతే మెలకుతో ఉంటారో మీకు ప్రపంచం ఉనికిలోకి వస్తుంది. సో మరి ఈ అబ్జర్వర్ యొక్క అతను గమనింపబడే వ్యక్తి యొక్క ఆ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అది అతని యొక్క వాస్తవికంగా పరిణమిస్తూ ఉందన్నది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అండ్ ద ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసరికి నేను మీకు చెప్తున్న విషయం ఏమిటంటే, మీరు గమనిస్తున్నప్పుడు గమనించబడేది ఏదైతే ఉందో అది వాస్తవం, అది పార్టికల్గా ఉంటుంది, మిగతా ప్రపంచం అంతా కూడా తరంగంగా ఉంటుంది. ఓకేనా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రాన్కి ద్వంద్వ ప్రవృత్తి ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే మీరు ఎక్కడైతే డిటర్మైన్ చేస్తారో, ఎక్కడైతే మీరు పాయింట్ చేస్తారో అక్కడ అది ప్రత్యక్షం అవుతుంది. మనం క్వాంటమ్ సూపర్ పొజిషన్లో కూడా చెప్పుకున్నాం. సో సూపర్ పొజిషన్లో ఉంది, అది బొమ్మ ఉంది, బొరుసు ఉంది. కానీ మనం ఏదైతే దాన్ని ఎంపిక చేసుకున్నామో, దేన్నైతే డిటర్మైన్ చేసామో అది వాస్తవ ప్రపంచంగా భౌతిక తలంలోకి మేనిఫెస్టేషన్ అయింది. పర్టికులర్గా ఈ వరల్డ్లోకి, ఈ ప్రపంచంలోకి, ఈ యూనివర్స్లోకి వచ్చింది. సో ఒకదానికొకటి చూడండి, సూపర్ పొజిషన్కి అబ్జర్వర్ ఎఫెక్ట్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైతే ఎంపిక చేసుకుంటారో, మీరు దేన్నైతే గమనిస్తున్నారో, అండ్ మీ యొక్క సబ్కాన్షియస్ అంటే ఈ యొక్క బిలీవ్స్ అంటే ఈ యొక్క మీరు దేన్నైతే నమ్ముతున్నారో, అంటే ఇక్కడ నమ్మకం అంటే నేను ఇట్స్ నాట్ అబౌట్ ఓకే. ఇక్కడ నేను చెప్పిన విషయం ఏమిటంటే ప్యూర్ థాట్ అంటాం, సింపుల్గా చెప్పండి. ఐన్స్టీన్ కూడా చెప్తారు, ఇట్స్ ప్యూర్ థాట్ ఇన్స్టంట్లీ గ్రాస్ప్ ద రియాలిటీ. పరమసత్యాన్ని శుద్ధమైన ఆలోచన పట్టుకోగలుగుతుంది. ఓకే. సో కాబట్టి 100 ఆలోచనలు ఉన్నప్పుడు నేనేమన్నా అంటే ప్యూర్గా, ఇప్పుడు మామూలు ఆ రోజు జర్మనీలో జరిగిన సంఘటన అనేది వాళ్ళకి 0 డౌట్ ఉంది అక్కడ చూడండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. సో బృందనాయకుడు మాత్రమే తెలుసు ఆ విషయం. సో కాబట్టి అక్కడ తను ఏదైతే అంతర్లీనంగా ఆ చేతన, అంతర్లీనమైన ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అలాగే భౌతిక ప్రపంచంలో ఉన్న వాస్తవం కూడా పరిణమించింది. సో యాజ్ ఎ అబ్జర్వర్, నేను మళ్ళీ చెప్తున్నా, అబ్జర్వర్ యు ఆర్ నాట్ ఓన్లీ పార్టిసిపేటింగ్ ద రియాలిటీ, యు ఆర్ మాడిఫైయింగ్ ద రియాలిటీ, యు ఆర్ క్రియేటింగ్ ద రియాలిటీ. అండ్ ఇప్పుడున్న పరిస్థితులని మీరు మార్చుకోవచ్చు, పూర్తిగా మార్చుకోవచ్చు, పాక్షికంగా మార్చుకోవచ్చు, అర్థమైంది కదా. సో మీరు ఎలా అనుకుంటే అలా,
మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారో అదే మన జీవితంలోకి వాస్తవంగా పరిణమిస్తూ ఉంటుంది. కాబట్టి సో యాజ్ ఏ అబ్జర్వర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు క్రియేట్. సో ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుందాం అండ్ తెలుసుకుందాం. సో ఈ జ్ఞానం అనేది, ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ అనేది సైంటిఫికల్గా ఉంటుంది కాబట్టి మనకి రెండో ఆలోచన రాదు. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అంటాం. ఫస్ట్ థాట్ ఈజ్ ద డివైన్ థాట్, సెకండ్ థాట్ అంటే ప్యూర్ థాట్ అంటాము. మంచి ఆలోచన ఎప్పుడు కూడా డివైన్ థాట్, సో నెగిటివ్ ఆలోచన ఎప్పుడు కూడా డెవిల్ థాట్ అనేసి అయితే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి సో పరిశీలకుడు ప్రత్యక్షం అవ్వకముందు అది తరంగంగా ఉంటుంది. పరిశీలకుడు ప్రత్యక్షమైన తర్వాత అది తరంగ స్వభావం నుండి పదార్థకణంగా మారుతుంది. పిల్లి కూడా అలానే ఉంటుంది, సూపర్ పొజిషన్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే పరిశీలకుడు ఎంటర్ అవుతారో పరిశీలక చేతనని బేస్ చేసుకునేసేసి అది ఒకానొక రూపాన్ని పదార్థంగా తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, అబ్జర్వర్గా ఆ రియాలిటీని మనం ఎలా అర్థం చేసుకుంటే మన దృష్టే సృష్టిగా పరిణమిస్తుంది. కాబట్టి సో మీరు ఎలా ఆలోచిస్తారో, దేన్ని ఎలా గ్రహిస్తారంటే ఏ దృష్టికోణంతో చూస్తారో అదే మీ యొక్క ప్రపంచంలోకి రియాలిటీగా వస్తుంది. కాబట్టి మంచి జరిగినా చెడు జరిగినా ఏ విషయం జరుగుతున్నా కానీ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ పర్సెప్షన్. ఇప్పుడు మనకి జ్ఞానం అందిన తర్వాత ఏం చేయాలి? మన పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలి. సో అబ్జర్వర్గా ఉంటూ మనము నాట్ ఓన్లీ నాటక రంగంలో మనం ఓన్లీ యాక్టింగ్ చేసే వాళ్ళమే కాదు, మనమే రచయితలము, మనమే డైరెక్టర్లం, ఓకేనా? దీని అంతా కూడా రూపకల్పన మనమే చేసాను, సూత్రధారులం పాత్రధారులం కూడా మనమే అని తెలుసుకున్నప్పుడు సో మన యొక్క నమ్మక వ్యవస్థ దృఢంగా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.